రెండెట్ల మోహన్ రెడ్డి గారు అనగానే చాలామందికి ఖమ్మం జిల్లాతో పాటు గోదావరి బెల్ట్ ప్రజలందరికీ బాగా గుర్తు. అంటే అప్పట్లో ప్రతిఘటన గ్రూప్కి చాలా పవర్ఫుల్ ఉండేది. 1971 నుంచి మీ మంచి ఉద్యమం ఉంటూ ఆ ఊపులో ఉండేవారు. అసలు ప్రసాద్ అన్న ఎందుకు అడవుబాటు పట్టారు అంత చిన్న వయసులోనే? ఆ పార్టీలో పోయిన తర్వాత ఎవరికైనా కూడా యూజీ నిర్మాణంలో ఉన్న వాళ్ళకు ఈ కులం పేర్లు అనేటివి ఉండవు. దాదాపు ఈ రావు, రెడ్డి, నాయుడు ఈ తోకలు కట్ చేసి ప్రసాద్ అన్న ఎందుకు 13 సంవత్సరాల వయసులోనే అడవుబాటు పట్టారు? విపరీతంగా కరువు ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఆ కరువు నేపథ్యంలో మా కుటుంబం, అప్పుడు నాకు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మా కుటుంబాలు చదువు చెప్పించే పరిస్థితి లేదు. అప్పుడు ఎంతసేపు కూడా ఏంటంటే పశువులు కాయడానికి, అట్లాగనే వ్యవసాయ పనులు అదొకటి ఇదొకటి చేయించడానికి ప్రయత్నం చేసేది. కేవలం నేను చదువుకుందాం అనేటువంటి ఆలోచనతోటి మీరు అజ్ఞాతంలో ఉన్న టైంలో, అదే టైంలో పసరా పోలీసు మీద దాడి కూడా జరిగింది 69, 71. ఆ ప్రాంతంలో ఆనాడున్నటువంటి పార్టీ నాయకత్వం, రామనరసయ్య గారి నాయకత్వంలో 82 తర్వాత పీపుల్స్ వారు, పీపుల్స్ వారు, కొండపల్లి సీతారాం గారు, వీళ్ళందరూ కేఎస్ గ్రూప్ అంటూ వచ్చాయి. అయితే అది ఏటూ నాగారం, ములుగు, గోంద్రాపేట ఆ బలంగా ఉన్నటువంటి ఉద్యమ ప్రాంతాల్లోనే వాళ్ళు ప్రవేశించి మేము కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తామని చెప్పి వస్తూనే మనతోటి ఘర్షణలు మొదలైనవి. ఒక క్రమంలో మాకు కూడా ఘర్షణలు, అవి కూడా కాల్పుల దాకా కొట్టుకోవడం, అక్కడ దాకా వచ్చినాయి. ఆ క్రమంలో ఇక వాళ్ళ పద్ధతులలో వాళ్ళు అంబుషులు పెట్టడం, దాడులు. ముందు నుంచి మీరు ఆ బెల్ట్ మీద ఎక్కువగా పట్టుద్ది. ఎందుకంటే ప్రజల సమస్య మీద ప్రతిఘటన పార్టీ ముందు వెళ్ళింది చంద్ర పుల్లారెడ్డి గారి నాయకత్వంలో 1971 నుంచి మీరు ఉన్నారు. కానీ తర్వాత వచ్చిన పీపుల్స్ వారికి ఎక్కువ పైచే రావడానికి కారణం ఏమంటారు? 77 జనతా పార్టీ అధికారానికి వచ్చిన నేపథ్యంలో మనం ఎన్నికలలో పాల్గొనాలని చెప్పి ఎన్నికలను బాయ్కాట్ సిద్ధాంతాన్ని మేము కాదని కోట రామనరసయ్య గారు అప్పుడు రాష్ట్ర సెక్రటరీ ఉమ్మడి రాష్ట్రానికి, అదే దాదాపు మేము ఒక 70 మంది దాకా ఉంటాం అక్కడ. అప్పటిదాకా అంత లోతట్టు అడవి ప్రాంతాలకు పోలీసులు రాకపోయేది. ఇప్పటికే 2-3 డజన్ల విప్లవ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. అందులో ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేటప్పటికే ఇదే భారతదేశ విప్లవోద్యమానికి పెద్ద నష్టం. పార్టీలు అన్నీ విడిపోవడానికి ప్రధాన కారణం మీరు అన్నట్లుగా కొన్ని సిద్ధాంతాలతో పాటు పార్టీలు విడగొట్టడానికి కొంతమంది పాలకులు పడిన కుట్రాన్ని కూడా మనం భావించుకోవచ్చు. ఇప్పుడు తప్పుడు సిద్ధాంతాలు, అన్యవర్గ ధోరణులు అవి ఎక్కించుకోవడమే పెద్ద పొరపాటు. ఎట్లా లక్ష్యాన్ని ముందు తీసుకుపోదాం అనేది కాకుండా 2005లో మోహన్ రెడ్డి అని ఎందుకు అరెస్ట్ చేయాలి? అప్పటికో ఒక 2-3 సరెండర్ అయినరు నాయకులు. సరెండర్ అయిన వాళ్ళ నుంచి వెళ్ళి మొత్తం సమాచారం పోలీసులకు ఉన్నది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే నా కోసం కాసుకొని నన్ను ఐడెంటిఫై చేసేటోళ్ళని పెట్టుకున్నారు. తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అదే నైట్ అంటే నన్ను అటు అడవికే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారు అనేది నాకు అది ఉండే ప్రధానంగా. వాళ్ళు రాత్రి హైదరాబాద్ తీసుకొచ్చారు. మనల్ని రకరకాలుగా హింసలు పెట్టిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు, కరెంటు పెట్టిండ్రు చెవులకు, సైడ్ నుంచి వెళ్ళి కాల్పులు కూడా చేసిండ్రు. ఇట్లానే భయపడి ఎక్కడ కూడా ఏంటంటే ఆత్మరక్షణ చేసుకోకుండా మేము ఎన్నుచూపి పారిపోయిన చరిత్ర మా దళాలకు లేదు. ఎవరికైనా బెదిరించడం కానీ అలాంటి జరగలేదు. మేము కేవలం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం అనేది మీరు చెప్తున్నారు. కానీ మీ టైంలోనే మీ దళం, ప్రసాదం దళంలో బాబన్న వ్యక్తికి అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు చీలిక సందర్భంలో వాళ్ళకు మాకు కొన్ని ఘర్షణలు ఏర్పడ్డాయి అంతటా. ఇది ఇప్పుడు జనశక్తి కానీ అప్పుడు మేము లైసెన్స్ ముఠా అనేది. అప్పుడు వాళ్ళు సైద్ధాంతికంగా తప్పులు చేసి పంజాబ్లో అప్పుడు సిక్కు టెర్రరిస్టుల వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ
వాళ్ళు ఉమ్మడిగా ఉన్నప్పుడు 84 నుంచి 87, 88 వరకు దగ్గర దగ్గర 2003 వరకు కూడా వాళ్ళకు మాకు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలుసో తెలియకో పెత్తందారులు పోకూడదు నచ్చకో అడవిబాట పట్టి వ్యక్తిగత కారణాల చేతో లేదా మరికొన్ని కారణాల చేతో లొంగిపోయిన వారు మరికొంతమంది అయితే, కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి జైలు జీవితం గడిపి బెయిల్పై బయటకు వచ్చిన వారు మరికొందరు. అలాంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రెండెడ్ల ప్రసాద్ రెడ్డి గారు అలియాస్ ప్రసాద్ అన్న. కానీ వాస్తవంగా అతనికి అడవిలో రెండెడ్ల మోహన్ రెడ్డి అంటారు, అలియాస్ ప్రసాద్ అన్న కూడా పిలుస్తుంటారు. ప్రసాద్ అన్న గారు 13 సంవత్సరాల వయసులోనే అడవిబాట పట్టి దాదాపు 35 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం బయటకు వచ్చారు. అంత చిన్న వయసులోని అతను అడవిబాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? 35 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపినప్పుడు అతను ఆయన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివి, ప్రస్తుతం అతని జీవన విధానం ఏ విధంగా కొనసాగుతున్న విషయాన్ని ప్రసాద్ అన్నట్టు తెలుసుకున్నాం. ప్రసాద్ అన్న నమస్తే. నమస్తే. ప్రసాద్ అన్న రెండెడ్ల మోహన్ రెడ్డి గారు అనగానే చాలామందికి ఖమ్మం జిల్లాతో పాటు గోదావరి బెల్ట్ ప్రజలందరికీ బాగా గుర్తు. అంటే అప్పట్లో ప్రతిఘటన గ్రూప్కి చాలా పవర్ఫుల్ ఉండేది. 1971 నుంచి మీ మంచి ఉద్యమం ఉంటే ఊపులో ఉండేవారు. అంటే అంత ప్రతిఘటన గ్రూపుతో పాటు ప్రజా ప్రతిఘటన అంటూ మరో గ్రూప్ వచ్చింది. ఆ గ్రూప్ 2 గ్రూపులుగా ఎందుకు విడిపోయింది? అసలు ప్రసాద్ అన్న ఎందుకు అడవిబాట పట్టారు అంత చిన్న వయసులోనే? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నా కుటుంబం ముందు నేను రెండెడ్ల మోహన్ రెడ్డి. పార్టీలోకి పోయిన తర్వాత 71లో నేను పార్టీలోకి వెళ్ళిపోయాను 13 ఏళ్ళ వయసులో. ఆ పార్టీలోకి పోయిన తర్వాత ఎవరికైనా కూడా యూజీ నిర్మాణంలో ఉన్న వాళ్ళకు ఈ కులం పేర్లు అనేటివి ఉండవు. దాదాపు ఈ రావు, రెడ్డి, నాయుడు ఈ తోకలు కట్ చేసి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో కులరహిత మతరహిత సమాజం కోసమే మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఈ కులం, మతం వీటికి సంబంధించినటువంటి గుర్తులు ఏవి ఉండకూడదు అనేది పార్టీ సిద్ధాంతం. అందులో భాగంగానే ఎవరికైనా కూడా పేరు మార్చుకుంటాం. విప్లవ పార్టీలోకి పోవడమే పేరు మార్చుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉండదు, తర్వాత అక్కడ వేరే పేరు పెట్టుకోవడం ఉంటుంది. కులాల రూపం వస్తే ఆ పేరు కూడా మార్చేసి సాధారణ పేరు అందరిలో కలిసిపోయే పేరు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. అది ఇప్పటికీ నేను రెండెడ్ల మోహన్ రెడ్డి అనేది నా అరెస్టు వరకు 35 సంవత్సరాల వరకు ఎవరికి తెలియదు. నేను ఎవరిననేది తెలియదు, ఏ కులం ఎవరు అనేది తెలియదు. అంత ప్రసాద్ అనే అంటారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ గోదావరిలో పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రాంతంలో, అట్లానే పార్టీ శ్రేణుల్లో కేంద్ర కమిటీ నుంచి వెళ్ళి రాష్ట్ర కమిటీ, ఇక్కడ లోకల్ కమిటీల వరకు కూడా రెండెడ్ల మోహన్ రెడ్డి అనే పేరు తెలియదు. ప్రసాద్ అన్న అంటేనే అందరికీ తెలుసు. ఇప్పటికి ప్రసాద్ అన్ననే పిలుస్తారు. నేను కూడా ప్రసాద్ అన్ననే పిలిపించుకోవడం జరుగుతుంది. అంటే ప్రసాద్ అన్న ఎందుకు 13 సంవత్సరాల వయసులోనే అడవిబాట పట్టారు? అయితే ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో అప్పుడు కరువు నేపథ్యం ఉండేది. దాదాపు 67, 66, 67 ఆ ప్రాంతంలో విపరీతంగా కరువు ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఆ కరువు నేపథ్యంలో మా కుటుంబం ఇక్కడ నుంచి గోవిందరావుపేట ములుగు నియోజకవర్గం, ములుగు ప్రాంత గోవిందరావుపేటలోకి పోయి సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి ఆ తర్వాత భద్రాచలం అటు వెళ్ళిపోయాను అనుకోండి. అయితే అసలు నేను పుట్టి పెరిగింది పాలకుర్తి మండలం వాయిలాల గ్రామ పంచాయతీ నారవైన గూడెం. మా కుటుంబం అంతా పెద్దవంగర, అది కూడా ఇప్పుడున్న తొర్రూరు మండలం. ఇప్పుడు కొత్తగా ఊరు మండలం కూడా అయింది కొత్తగా. మా కుటుంబం అంతా పుట్టి పెరిగిందంటే అక్కడ. నేను మా కొంతమంది మా చెల్లెలు, మా అన్నలు, మేము ఇక్కడ మా నారాయణగూడెంలో పుట్టి పెరిగినాం. అక్కడ నుంచి మా కుటుంబం గోవిందరావుపేటకు వలసపోయింది. అక్కడ కూడా స్థిరపడదామని చెప్పి అనుకున్నారు. ఆడ కూడా స్థిరపడకుండా మళ్ళీ అక్కడి నుంచి భద్రాచలం ఏరియాకి వెళ్ళిపోయారు.
నేను గోవిందరావుపేటలో ఉన్నప్పుడే మనల్ని, అప్పుడు నాకు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మా కుటుంబాలు చదువు చెప్పించే పరిస్థితి లేదు. అప్పుడు ఎంతసేపు కూడా ఏంటంటే పశువులు కాయడానికి, అట్లాగనే వ్యవసాయ పనులు అదొకటి ఇదొకటి చేయించడానికి ప్రయత్నం చేసేది. మాది మధ్యతరగతికి లోయరే, కాకపోతే భూమి ఉన్నది కానీ అప్పుడు విలువైన భూములు కాదు అవి. విలువ లేనటువంటి భూములు, పంటలు నాసిరకం పంటలు. అప్పుడు ఏంటంటే జొన్నలు అవి ఇవి సద్దలు, ఈ అపరాలు ఎక్కువ పండించేది, వరి కూడా తక్కువ అన్నట్టు. ఇప్పుడు ప్రధాన పంట ఏదనేది చెప్పలేనటువంటి రోజులు అవి. ఆ రోజులలో ఈ కరువు నేపథ్యంతో మా వాళ్ళు ఉన్న భూమిని అంతా అమ్ముకొని గోవిందరావుపేటకు వలసపోయినారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళిపోయినారు. నేను గోవిందరావుపేటలో ఉంటుండగానే ఇంకో పక్క విలేజ్లో మనల్ని పాలేరుగా పెట్టిండ్రు. అయితే అప్పుడు చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో అప్పుడు కమ్యూనిస్ట్ విప్లవ కమిటీగా, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవ కమిటీ, అప్పుడు సిపిఎంఎల్ పార్టీకి ఇంకా ఏర్పడలేదు. సిపిఎంఎల్ పార్టీకి ఏర్పడకముందే 71లో నేను పార్టీలోకి పోయినా. ఆ పార్టీలోకి పోయిన రోజుల్లోనే పార్టీలో చీలిక వచ్చింది. తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్ల వెంకయ్య తదితరులు పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళు సైద్ధాంతిక రాజకీయ విభేదాలతోటి ఆనాడు పార్టీ చేయలేదు. ఒక భాగానికి చంద్రపుల్లారెడ్డి నాయకుడైతే, ఇంకొక భాగానికి తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళు ఉన్నదానికి నాయకులు. ఆ మూమెంట్లో మీరు మా దగ్గర చంద్రపుల్లారి ఆ పార్టీకి లోకల్గా నాయకులు పొట్ల రామనరసయ్య, సామంతిరెడ్డి, ఇంకా అనేక మంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, నాయకులు మా ప్రాంతం వాళ్ళే. అక్కడి నుంచి వెళ్ళి మా ప్రాంతానికి అడవి దగ్గర, నేను గొడ్ల కాసేది కూడా అడవిలోనే, నేను ఉండే ఊరు కూడా అడవికి ఆనుకొని ఉంటుంది. అట్లా దళాలు తిరిగే ప్రాంతం 67, 68, 69, 70, 71 వచ్చేటప్పటికల్లా ఉద్యమం ఊపందుకున్నది. ఆ ప్రాంతంలో దళాలు కూడా ఏర్పడి కొనసాగుతున్న క్రమంలోనే 71లో నాకు ఆనాడు సామాజిక జ్ఞానం కానీ, పరిస్థితుల గురించి అవగాహన కానీ ఏమీ దాదాపు లేకపోయినప్పటికీ కేవలం నేను చదువుకుందాం అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఉంటే ఈ పనులు చేపిస్తారు, ఈ పాలేరుగా ఉంచుతారు, నేను అందులోకి వెళ్ళిపోయి చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో నా మొదటి ఆలోచన అదే. నేను పోయిన తీరు కూడా అదే. అంటే చదువు కోసం నేను అందులోకి వెళ్ళిపోయాను, దళంలోకి. దళంలోకి. అంతే తప్ప సమాజం గురించి, లేకపోతే పరిస్థితుల గురించి, ఈ వ్యవస్థలో జరుగుతున్న అసమానతలు, దోపిడీ ఇప్పుడు ఏదైతే కొనసాగుతూ ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పరిస్థితి గురించి మనకు అంత పెద్దగా తెలియదు. కాకపోతే ఏంటంటే పేదరికం, కష్టపడడం, శ్రమపడడం, శ్రమజీవులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేటువంటి ఒక భేదభావం మాత్రం నాలో ఉన్నది అప్పటికే. ఎందుకంటే పాలేరుగా ఉండడం అనేది అదే కదా అర్థం. పాలేరుగా ఉండడం, మరి శ్రమ పడడం, శ్రమ చేయడం, కొంతమంది శ్రమ చేయడం, కొంతమంది చేయకుండా ఉండడం, ఇవన్నీ మనం సమాజంలో కాస్త కూస్త మన జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క విషయం తర్వాత అవి మనకు తెలుస్తూ పోయినాయి. అంటే అప్పుడు కేవలం చదువు మీద ఉన్న శ్రద్ధతో దళంలోకి వెళ్ళారు. చదువు బయట ఉంటే పనులు చేపిస్తారు, ఈ పనులు చేయించడం, ఇవన్నీ ఉన్న జీతం ఉంచడం, పనులు చేయించడం. మొదటిసారి ఏదో ఇంట్లో చెప్పి వెళ్ళారా? ఇంట్లో చెప్పకుండానే వచ్చిన వాళ్ళ దళంతో వెళ్ళిపోవడం. అయితే వాళ్ళు కూడా తీసుకోమన్నారు, చిన్నగా ఉన్నా కదా, తీసుకోమని చాలా ప్రయత్నం చేసినప్పటికీ నేను ఫోర్స్ తోటి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నేను కుటుంబానికి కానీ ఎవరికి చెప్పకుండానే నేను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 71 నుంచి 72, 73 ఆ ప్రాంతంలో తీవ్ర నిర్బంధం ఉండేది, పోలీసు నిర్బంధం బాగుండేది. అప్పుడు ప్రతి విలేజ్లో, ఉద్యమ ప్రాంతంలో ప్రతి విలేజ్లో హోంగార్డ్స్, గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసి గ్రామస్తులనే హోంగార్డులుగా నైట్ పూట అన్నలు కానీ ఇంకెవరన్నా కానీ వస్తే పట్టుకొని పోలీసులు గొప్ప చెప్పాలని చెప్పి వాళ్ళకు కార్యక్రమం ఇచ్చి ఊళ్ళో ఒక 4 బ్యాచీలు చేసి నడి రోడ్ల మీద వాళ్ళను పడుకోమని చెప్పేది అన్నట్టు. అట్లా సాగుతున్న క్రమం అన్నట్టు. అప్పుడు నిర్బంధం, అట్లనే అరెస్టులు, దళాలు వచ్చిపోవడం, వాళ్ళకు భోజనాలు పెడుతుండని, సహకరిస్తుందని, అందులో పనిచేస్తున్నారని, ఇవన్నీ
తోటి మీరు 13 సంవత్సరాల వయసు వెళ్ళినప్పుడు 13 ఏం చేసేవారు మరి మీరు దళంలో? సరే, నేను పోవడంతో దళంలో నేను ఒక దళ సభ్యునిగా, అట్లానే కోరియర్గా, దళానికి కోరియర్గా, అంటే గ్రామంలోకి పోవడం, వాళ్ళు చెప్పింది చేయడం, తెమ్మన్నది తేవడం, ఎవరినైనా తీసుకురామంటే వాళ్ళని తీసుకురావడం దళం కాడికి, కొరియర్ పని. కొరియరింగ్లో నేను దాదాపు ఒక 13 సంవత్సరాలు చేసిన కొరియర్గానే దళంలో. చేసిన తర్వాత 80 వచ్చేటప్పటికి కాస్త కొంచెం చదువు, రాజకీయాలు, సమాజం గురించి తెలుసుకోవడం, నేను కూడా ప్రజలకు చెప్పగలగడం, ప్రజల నుంచి నేర్చుకోవడం, ప్రజలకు చెప్పడం, అట్లానే మనం ఇంకా నేర్చుకునే స్థితిలో కొనసాగుతున్నటువంటి రోజులలో 80 వచ్చేటప్పటికల్లా నాకు 82, 83 అట్లా దళం ఇచ్చిండ్రు. నేను ఒక దళ కమాండర్గా ములుగు ప్రాంతంలోనే, ఏటునగరం ప్రాంతంలో సుమారు 20 ఏళ్ళు ఏటునగరం ప్రాంతంలోనే పనిచేసిన. ఇప్పుడు మండలాలుగా వస్తే ఒక 5-6 మండలాలు ఉంటాయి అన్నట్టు. ఆ ప్రాంతంలో నేను పనిచేసేవాడిని. దళం అంటే ఒక 9 మంది అట్లా ఉంటారు సభ్యులు, దళ కమాండర్ ఉంటారు. అట్లానే దళానికి ఒక ఆర్గనైజర్, పొలిటికల్ ఆర్గనైజర్ ఉంటాడు. అంటే 80 నుంచి 90 వరకు ఉన్నారా మీరు? నేను 2005 వరకు లోపలినే ఉన్నా. 2005 వరకు 71 నుంచి 2005 అంటే 35 సంవత్సరం డీసీఎంగా ఉన్నారు పూర్తిగా. తర్వాత నేను ఏరియా కమిటీ కార్యదర్శిగా, అప్పుడు అంతిరెడ్డి అన్న ఎన్కౌంటర్లో చనిపోయిండు, చాలామంది కామ్రేడ్స్. మీరు అజ్ఞాతంలో ఉన్న టైంలో, అదే టైంలో పసరా పోలీసు మీద దాడి కూడా జరిగింది. మేము ఎప్పుడు కూడా ఏంటంటే పోలీస్ స్టేషన్ల మీద దాడులు అవి చేయలేదు. కాకపోతే ఏంటంటే 71, 72, 71, 69, 71 ఆ ప్రాంతంలో ఆనాడున్నటువంటి పార్టీ నాయకత్వం, రామనరసింహ గారి నాయకత్వంలో, అప్పుడు ఆయన రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి స్టేట్కు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు, అప్పుడు కొన్ని అతివాద నిర్ణయాలు తీసుకున్నది పార్టీ. ఆ నిర్ణయాలను అమలు చేసే క్రమంలో అది తప్పని చెప్పి మళ్ళీ సరి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 సమావేశాలు, ఒకటి పేరుగాంచిన స్థలాలు, ఒకటి కౌశెట్టువాయి అడవి ప్రాంతంలో ఉంటుంది, రెండోది నీలవాయి గుట్టలు, అట్లానే మూడవది కాట్నగరం. ఈ 3 ప్లేసులలో వివిధ సందర్భాలలో ఈ ఉద్యమం యొక్క సమీక్షల మీద పెద్ద వాదోపవాదాలు, చర్చలు ఇవన్నీ చేసుకొని ప్రజాపాందాన్ని ఎట్లా అమలు చేయాలి, ప్రజల్లో ఎట్లా మనం మమేకం కావాలి, అతివాద దుందుడుకు చర్యలు, అతివాద చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మానుకోవాలనేది ఆనాడు సిపి నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలోనే. ఈ అతివాదం వైపు పోవడానికి కూడా మూల కారణం ఏంటంటే, ఆనాడు చారుమోహిందార్ నాయకత్వంలో నక్సల్వారి, ఆ వెలుగులో శ్రీకాకుళం ఉద్యమం బ్రహ్మాండంగా ఊపందుకున్న పరిస్థితులు. అప్పుడు చారుమోహిందార్ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితులలో మనం అప్పుడే సిపిఐ, సిపిఎం, రివినిస్ట్ నాయ, రివినిస్ట్ రాజకీయాలకు వ్యతిరేకంగా 70 ఏళ్ళలో వాళ్ళ నుంచి 77, 78 ఆ ప్రాంతంలో తెగదెంపులు చేసుకొని విప్లవ కమ్యూనిస్టులుగా బయటకు రావడం, అట్లనే ఆల్ ఇండియా సమన్వయ కమిటీలో ఉండడం, ఆల్ ఇండియా సమన్వయ కమిటీ నుంచి వెళ్ళి మళ్ళీ బయటికి నెట్టివేయబడడం, ఆ తర్వాత ఏపీ కమ్యూనిస్ట్ విప్లవకాల సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ప్రధాన నాయకత్వం చెన్నైలో అరెస్టు కావడం, ఉన్న నాయకత్వం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకొని అప్పుడు రామనరసింహ కార్యదర్శిగా, చంద్ర పుల్లారెడ్డి, ఇంకొంతమంది రాష్ట్ర కమిటీ ఏర్పడి అప్పుడు ఏపీ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి రోజు. అంటే మీరు అజ్ఞాతులు ఉన్నప్పుడు మీ గ్రూప్ చేయకపోయినా పసరా పోలీస్ మీద దాడి జరగడం, ఏటూ నాగరంలో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు 80, 81, 82 తర్వాత పీపుల్స్ వార్ పేరుతోటి సిఓసి పేరు మీద వచ్చింది ఫస్ట్. ఆ తర్వాత పీపుల్స్ వారు ఆ పేరుతోటి ఉన్న మావోయిస్టులు, ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల మీద కానీ, ఈ బ్లాస్టింగ్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చేయకపోయినా 2005 ముందు పసరా పోలీస్ మీద దాడి విషయం మీకు తెలుసా? మాకు అన్నీ తెలుసు, ప్రతిదీ తెలుసు. 71 నుంచి నేను ఆ ప్రాంతంలో ఉద్యమం. ఏం జరిగింది? పసరా పోలీస్ మీద దాడి ఎలా జరిగిందంటే, పసరా పోలీస్ స్టేషన్ మీద దాడి జరగలే, దాడికి తయారు చేసిండ్రు, అంటే రెక్కి నిర్వహించిన అనేది మనకు పత్రికల వీటిల్లో వచ్చినటువంటిది. అంతవరకే, కానీ అక్కడేం దాడి చేయలే. కాకపోతే ఏటున్నర మీద చేసిండ్రు, మాదేపురంలో చేసిండ్రు, ఇంకా చాలా చోట్ల తిరుమలగిరిలో కానీ మైదాన ప్రాంతాలలో కూడా ఆ రోజులలో దాడులు, పోలీసు వాళ్ళకు మాటుదాడులు కానీ, బ్లాస్టింగ్లు కానీ ఇవన్నీ కూడా. కానీ మీకు ప్రతిఘటన గ్రూప్ మాత్రం ఎక్కడ దాడులు? మేము ఎక్కడ దాడులు చేయాలి, మేము అదే మూమెంట్లో ఒకటి ఏంటంటే స్టార్టింగ్లో మనం
పోలీసుల మీద దాడులు చేయాలి, ఊళ్ళ మీద పడి మరీ ఘోరంగా చిత్రహింసలు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, దళాల మీద దాడి చేస్తున్నారు, మనం కూడా కౌంటర్ దాడులు చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే జరిగింది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికల్లా అది సరైనది కాదు. మనకున్న పొజిషన్ బట్టి ఆత్మరక్షణ దళాల అనేది మనం ఒక పేరు కూడా పెట్టుకున్నాం. అట్లా సిపిఎం ప్రతిఘటన పోరాటం అనేది ఒక దశ నుంచి ఒక దశకు మారుతున్న క్రమంలో ప్రధానంగా నిమ్మపల్లి పోరాటం, జగిత్యాల, సిరిసిల్ల, ఏదైతే జైత్ర యాత్ర జరిగిందో ఆ రోజులలో, ఆ పోరాటం తర్వాతనే ఇది ఈ ప్రతిఘటన పోరాటానికి ఒక పరిపూర్ణార్థం అనేది అప్పుడు ఏటూరు నాగారం వచ్చింది. గోంద్రాపేట, పసర ఆ బెల్ట్ లో ములుగు దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఒకటే ఉద్యమం స్టార్ట్. అప్పుడులో మీ గ్రూప్ తో పాటు మరో 2 గ్రూపులు కూడా, ఇంకే గ్రూపులు లేవు, మావోయిస్ట్ పీపుల్స్ లేరు. 69, 67 నుంచి మొదలుకొని 82 వరకు మొత్తం తెలంగాణ అడవుల్లో ఎక్కడ కూడా ఈ పార్టీ సర్పుల్లారెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ దళాల పార్టీ. అప్పుడు 82 వరకు 82 వరకు తర్వాత వీళ్ళు ఎంటర్ అయ్యారు కదా, కొండపల్లి సీతారామ, సత్యమూర్తి, అంటే మీరు ఏటూరు నాగారం ఆ బెల్ట్లో మీతో పాటు వాళ్ళు కూడా తర్వాతనే సమాంతరాలు అవన్నీ కూడా తర్వాత వాళ్ళకు మాకు ఘర్షణలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి తప్ప 82 వరకు మేము ఒకటే పార్టీ. 82 వరకు మీకు ప్రతిఘటన గ్రూప్ ఒకటే ఉండేది. చంద్ర పుల్లారెడ్డి గారి నాయకత్వంలో. 82 తర్వాత పీపుల్స్ వారు, పీపుల్స్ వారు, కొండపల్లి సీతారాం గారు, వీళ్ళందరూ కేఎస్ గ్రూప్ అంటూ వచ్చి, అయితే అది ఏటూరు నాగారం, ములుగు, గోంద్రాపేట. అయితే వారు కూడా ఏంటంటే మా ఉద్యమ ప్రాంతాల్లో మేము ఎక్కడైతే ఉద్యమం బలంగా ఉన్నదో ఆ బలంగా ఉన్నటువంటి ఉద్యమ ప్రాంతాల్లోనే వాళ్ళు ప్రవేశించి మేము కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తామని చెప్పి వస్తూనే మనతోటి ఘర్షణలు మొదలైనాయి. తర్వాత మనం కూడా కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు శివాజీ ఉండే నాయకుడు, వరంగల్ కామ్రేడు, ఇప్పుడు లేడు అతడు, కొంతమంది ఉండేది. అప్పుడు ఈ జంపాన ఇట్లాంటి వాళ్ళంతా అప్పుడు దళ సభ్యులు కూడా ఇంకా కాదు, వాళ్ళ తర్వాత వచ్చింది అన్నట్టు. నేను అప్పటికే 10 ఏళ్ళు విప్లవోద్యమంలో పనిచేస్తున్నాం. అయితే ఆ క్రమంలో వాళ్ళతోటి మనం చర్చలు జరిపినాం. ఆ చర్చలలో కూడా అప్పుడు చంద్రపుల్లారెడ్డి భార్య రాధక్క, మన సుభాష్ చంద్రబోసు, రవి ఖమ్మం, న్యూ డెమోక్రసీ, ఆయన అంతిరెడ్డి అన్న, ఇట్లా కొంతమంది నాయకులతోటి వాళ్ళ తరపున కూడా కొంతమంది ఇదే మేడారంలో ఒక వాగులో కూర్చొని ఒక 2 రోజులు చర్చలు జరిగినాయి. ఆ చర్చల సారాంశం ఏంటంటే ఈ ఉద్యమం మేము మొదటి నుంచి ఈ ప్రాంతంలో మేము ఉద్యమం నిర్మిస్తున్నాం, ప్రజా సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కాకుండా మేము లేని దగ్గర మీరు నిర్మించండి, ఇంకా మనం విస్తరిస్తాం. దాదాపు అందరి భావజనం ఒకటే కాబట్టి, కాకపోతే పందాలో తేడాలు ఉండొచ్చు, లక్ష్యం అంతా ఒకటే కదా. లక్ష్యం ఒకటే అయినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చెప్పే ఎత్తుగాడలు వేరు, మేము చెప్పే ఎత్తుగాడలు వేరు, వీటిల్లో విభేదాలు ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ నిర్మించండి, మేము ఇక్కడ నిర్మిస్తున్నాం ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి అని చెప్పి మనం సామరస్యంగా చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే మేము ఇష్టం అని చెప్పినాం. ఒక క్రమంలో వాళ్ళకు మాకు కూడా ఘర్షణలు, అవి కూడా కాల్పుల దాకా కొట్టుకోవడం, అక్కడ దాకా వచ్చినాయి. ఆ క్రమంలో ఇక వాళ్ళ పద్ధతులలో వాళ్ళు అంబుషులు పెట్టడం, దాడులు, తర్వాత రకరకాల పేర్లు పెట్టుకోవడం, వాళ్ళ పద్ధతులలో వాళ్ళు పోయినారు. ఏదైనప్పటికీ మేము మిత్రపూర్వకంగానే ఉండడానికి మేము ప్రయత్నం చేసినాం. ఈ విప్లవ పార్టీల మధ్యన ఘర్షణలు, చంపుకోవడం, కొట్టుకోవడం అనేది ఇది మంచిది కాదు. ఇది టోటల్ విప్లవోద్యమానికి హానికరం, ప్రజలకు కూడా నష్టదాయకం, ఉద్యమానికి నష్టదాయకం, శత్రువుకు మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ రకంగా వాళ్ళకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినాం. ఆ ఘర్షణల క్రమంలో వాళ్ళు మా మీద కరపత్రాలు వేసేది, మేము వాళ్ళ మీద కరపత్రాలు వేసేది, అట్లా జరిగేది. అదంతా కూడా ప్రజలకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే మేము స్టార్టింగ్లో ఉద్యమం మొదలుపెట్టేటప్పుడు నాకంటే ముందున్న నాయకులు కానీ, నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు కానీ, ఆనాడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఉద్యమ నేపథ్యానికి ముందు తెలంగాణ పోరాటం తర్వాత మళ్ళీ పటువాళ్ళు, దొరలు, భూస్వాములు అంతా కూడా మళ్ళీ గ్రామాలలో పట్టు సంపాదించుకొని ప్రజల మీద పెత్తనం చేయడం ఇవన్నీ మొదలైనవి. మళ్ళీ పాలేరు వ్యవస్థ, అట్లనే కూలీ వ్యవస్థ, తర్వాత నిరుద్యోగుల సమస్యలు, అట్లానే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అంటే ఆ సమస్యలకి మనం ఆ సమస్యలన్నీ మేము టేకప్ చేసేది. ఆ సమస్యలకు వెళ్ళే ముందు ఒక ప్రశ్న మీకు. ముందు నుంచి మీరు ఆ బెల్ట్ మీద ఎక్కువగా పట్టుంది, ఎందుకంటే ప్రజల సమస్య మీద ప్రతిఘటన పార్టీ ముందు వెళ్ళింది చంద్ర పుల్లారెడ్డి గారి నాయకత్వంలో 1971 నుంచి మీరు అందరూ ముందుకున్నారు. కానీ తర్వాత వచ్చిన పీపుల్స్ వారు
ప్రాంతంకి ఎక్కువ పైచేయి రావడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు మా నుంచే పైచేయి సాధించింది ఏం లేదు. అది ఆయుధ రూపంలో పైచేయి అయితే తప్ప ప్రభుత్వం ప్రజాబలం నుంచి మాత్రం ప్రజాబలం నుంచి వాళ్ళు ఎప్పుడు కాదు. ఎందుకంటే మేము 77 తర్వాత ఎలక్షన్లని మేము బైకాట్ చేసినాం వాళ్ళలాగానే. 77 జనతా పార్టీ అధికారానికి వచ్చిన నేపథ్యంలో మనం ఎన్నికలలో పాల్గొనాలని చెప్పి ఎన్నికల బైకాట్ సిద్ధాంతాన్ని మేము కాదని మేము ఎన్నికలలో పాల్గొంటున్నాం అప్పటి నుంచి ఈరోజు వరకు. సుమారు ఒక ములుగు నియోజకవర్గంలో మాకు 60 పంచాయతీలు, మేము ఒక టైంలో 60 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నాం, ఒక 5 మండలాలను గెలుచుకున్నాం. మేము పెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్కు 35,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు మేము ఉమ్మడి ఉన్నప్పుడు ఇల్లేంద్ర కూడా చేపల ఎర్రయ్య కానీ తర్వాత గుమ్మ నర్సయ్య కానీ వరుసగా ఇల్లేంద్ర నుంచి మన శాసనసభ సభ్యునిగా గెలుస్తూ వచ్చిండు. అట్లనే ఇక్కడ సిరిసిల్ల జగిత్యాలలో కూడా ఉద్యమ ప్రాంతం కాబట్టి అక్కడ కూడా ఎన్వి కృష్ణయ్య పెద్ద మెజార్టీ తోటి అక్కడ కూడా ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆ విధంగా 77 తర్వాత మా ఉద్యమం అప్పుడు పూర్తి నిర్బంధం ఉండేది. 69 నుంచి మొదలుకొని 77 దాకా అంతంతా ఎమర్జెన్సీ టైము, తీవ్ర నిర్బంధం ఇదంతా ఎదుర్కొన్నాం. మరీ 76లో అయితే మరీ విపరీతం. 3 గ్రామాలకు ఒక పోలీస్ స్టేషను, 3 గ్రామాలకు 2 గ్రామాలకు ఒక పోలీస్ స్టేషను, ఊళ్ళో పోయే పరిస్థితి ఉండకపోయేది. అయినప్పటికీ కూడా మా సానుభూతి పనులు కానీ దళాన్ని కాపాడుకోవడం, దళానికి కావాల్సినవన్నీ సహకరించడం, మేము కూడా నిర్బంధాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన ఎత్తుగడలతోటే ప్రజల్ని ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టలేం. ఎల్లవేళలా ప్రజల్లో మమేకం అవుతూనే ప్రజా సమస్యలు తీసుకుంటూనే అవసరమైతే కూడా చేతిరాత పోస్టర్లు వేసేది. మనకు అప్పుడు ఇవన్నీ లేవు కదా, అప్పుడు కేవలం ఉత్తరాలేనా, అప్పుడు చేతిరాత పోస్టర్లు వేసేది, లేకపోతే సైకిల్ అది ఉంటాయి కదా వాటితోటి అట్లా మేము విస్తృతంగా ప్రచారం చేసాం. అదే ప్రాంతంలో ఎక్కువగా తునికాకు సమస్య ఎక్కువగా అక్కడ తునికాకు సమస్య ఉంటుంది, పాలేర్ల సమస్య ఉంటుంది, కూలీల సమస్య ఉంటుంది. ఆ సమస్యల మీద మీరు ఏ విధంగా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఏంటంటే సమ్మెకు నిలబెట్టేది. వారం రోజులు, నెల రోజులు కూడా తునికాకు సమ్మె చేసేది. ప్రతి సంవత్సరం రేట్లు పెంచేది. అట్లనే నాటుకుళ్ళ రేట్లు, వరికోత రేట్లు, కర్రకూపులు కొట్టించేది ఫారెస్ట్లో, ఆ కర్రకూపు రేట్లు పెంచేది. జమాయిలు తర్వాత ఎప్పుడైతే మనకు సారపాక ఫ్యాక్టరీ ఏటున్నారు కమలపురం ఫ్యాక్టరీ పడ్డదో 700 కిలోమీటర్లు ఈ ప్రభుత్వం వాళ్ళకు రాసి ఇచ్చింది, దారాదత్తం చేసింది వాళ్ళకు. ఇది జామాయిలు పెట్టుకోవడానికి ఆ ఉన్న అడవులన్నీ కూడా మొత్తం కొట్టేసి జామాయిల తోటలు, తేగ తోటలు ఇవే పెట్టిండ్రు. ఇప్పుడు మెజారిటీగా మనకు అయ్యో కనపడతాయి ఆ తోటలు. అయితే ఆ పరిస్థితులలో కూడా మనం కూపు రేట్లు పెంచేది, కూలీ రేట్లు పెంచేది. తర్వాత అప్పుడు పటేళ్ల దోపిడీ, పటవాళ్ళ దోపిడీ విపరీతంగా ఉండేది ఊళ్ళల్లో. వాళ్ళు లంచాల విధానం బాగుండేది. ఫారెస్ట్ వాళ్ళ దోపిడీ ఉండేది. ఫారెస్ట్ వాళ్ళు ఆనాడు పుల్లర్లు గొడ్లు మేసినా మేకలు మేసినా పుల్లర్లు వసూలు చేసేది. కట్టెలు తెచ్చుకోనియకపోయేది, పొయ్యిల కట్టెలు కూడా తెచ్చుకోనియకపోయేది, ఇండ్లు వేసుకొనియకపోయేది. రకరకాల పద్ధతులలో వాళ్ళ అణచివేత, దోపిడీ, తప్పుడు కేసులు పెట్టడం, జైళ్ళలో పెట్టడం, కొట్టడం. ఒక రకంగా ఏంటంటే తెలంగాణ పోరాటం తర్వాత మళ్ళీ తెలంగాణ పోరాటం కంటే ముందు ఏ పరిస్థితులు అయితే ఉండదు నిజాం కాలంలో, అంతకంటే ఎక్కువ పరిస్థితులు కూడా తలపించిన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితుల నుంచి వెళ్ళి ఒక సందర్భంగా ఈ పటేళ్లను, పటవార్లను వీళ్ళందరినీ అడవుల నుంచి ఎల్లగొట్టాలని చెప్పి, ఫారెస్ట్ వాళ్ళని కూడా ఎల్లగొట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఈ పటేళ్లు, పటవార్లు లేకపోతే మరి ప్రజలకు సమస్యలు వస్తాయి కదా. ఇవన్నీ మళ్ళీ మేము వెనక్కి తీసుకున్నాం. వాటిని వెనక్కి తీసుకొని ఆ తర్వాత మేము ప్రజల్లో మమేకమయ్యి ఎదురయ్యే సమస్యలు కూడా మేము తీసుకునేది. అట్లనే భూముల సమస్యలు, ఫారెస్ట్ భూముల సమస్యలు, అట్లనే బెరీన్ మామూలు ఈ సేద్యానికి ఉపయోగపడేటువంటి భూములు, భూస్వాముల భూములు, ఇవన్నీ కూడా ఉద్యమ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు పంచడం జరిగింది. అవి ఇప్పటికే ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇప్పుడు విప్లవ పార్టీని గుర్తు చేసుకోకుండా, అమరవీరులను గుర్తు చేసుకోకుండా వాళ్ళ ముద్ద నోట్లోకి పోదు కానీ మనం అనుకోవచ్చు. అలాంటిది అన్నట్టు. ఒకప్పుడు ట్రైబల్సే కాకుండా నాన్ ట్రైబల్స్ కూడా విపరీతంగా వలసపోయినారు మైదాన ప్రాంతాల నుంచి. ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అప్పుడు 170 యాక్ట్ తీసుకొచ్చిండ్రు. విప్లవోద్యమంలో భాగంగానే 170 యాక్ట్, గిరిజన సంఘాల ఏర్పాటు, కుల సంఘాల ఏర్పాటు, ఇవన్నీ తర్వాత కాంగ్రెస్ హయాంలోనే ఇవన్నీ వచ్చినాయి. విప్లవోద్యమాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ హయాంలో
ఏ ముఖ్యమంత్రి వచ్చిన వెంగళరావు దగ్గర నుంచి హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలుకొని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి మొదలుకొని, రాజశేఖర రెడ్డి వరకు, చంద్రబాబు నాయుడు వరకు, ఎన్టీ రామారావు వరకు ఎప్పుడూ నిర్బంధమే. దాదాపు సుమారు 50 ఏళ్ల కాలం. ఇప్పుడు గోదావరి ప్రతిఘటన పోరాటానికి 50 సంవత్సరాలు నిండినాయి. ఈ 50 సంవత్సరాల సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం. కాదు, మీరు అడవిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీ మీద దాడులు జరిగాయి? నా మీద దాదాపు నా దళం మీద కానీ, నేనున్న దళంతో ఉన్నప్పుడు కానీ, నాయకునిగా ఉన్నప్పుడు కానీ, దళ సభ్యునిగా ఉన్నప్పుడు కానీ, దళ కమాండర్గా ఉన్నప్పుడు కానీ సుమారు ఒక 60-70 దాడులు జరిగి ఉంటాయి. అన్నిట్లో కూడా తప్పుకోవడం జరిగింది. కొంతమంది చచ్చిపోయేది, కొంతమంది బయటపడేది, కొంతమంది గాయపడేది. గాయపడే వాళ్ళను ట్రీట్మెంట్కు ఏదో రకంగా మనం పంపించేది. మన సానుభూతి పనులు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ద్వారాగా. అంటే బాగా గుర్తుండిపోయే ఒక దాడి గురించి బాగా గుర్తుండిపోయేదంటే, ఇప్పుడు ఇల్లందు దగ్గర ఒకటి రాళ్ళగుట్ట అని ఉంటుంది. అప్పుడు రామనరసయ్య కూడా ఆ దానిలో ఉన్నాడు. రామనరసయ్య ఉన్నాడు, చాలామంది నాయకులు ఉన్నారు. రామనరసయ్య, పోట్ల రామనరసయ్య గారు అప్పుడు రాష్ట్ర సెక్రటరీ ఉమ్మడి రాష్ట్రానికి. అది దాదాపు మేము ఒక 70 మంది దాకా ఉంటాం అక్కడ. అప్పటిదాకా అంత లోతట్టు అడవి ప్రాంతాలకు పోలీసులు రాకపోయేది. కానీ ఒకడు ఇచ్చిన సమాచారంతో మన నుంచి లొంగిపోయిండు ఒక అతడు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిండ్రు, మమ్మల్ని చుట్టుముట్టిండ్రు. మేము ఎదుర్కాల్పులు చేసి దాని నుంచి తప్పించుకోవడం జరిగింది. అది రాళ్ళగుట్ట దాడి అనేది అది పెద్దది. అట్లానే నేను ఆ దాడిలో నేను ప్రత్యక్షంగా ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ ముత్తాపురం దగ్గర ఊళ్ళోనే అప్పుడు 2008లో మా పార్టీలో 88 ఇప్పుడు రాజన్న రామచంద్ర వాళ్ళు విడిపోయినప్పుడు చీలిక వచ్చింది కదా. ఆ చీలిక సందర్భంగా ఆ చీలిక రాజకీయాలు వివరించడానికి నేను ఊళ్ళో ఒక ఇంట్లో కూర్చొని కార్యకర్తలందరినీ పిలుచుకొని డాక్యుమెంట్ను చదివి వినిపిస్తున్నా. ఆ క్రమంలో ఎవరో ఇన్ఫర్మేషన్ పసరకి ఇచ్చిండ్రు. పసర కాడికి 2 కిలోమీటర్లే చుట్టుముట్టి మా మీద కాల్పులు చేసిండ్రు. ఓ పక్కన వర్షం, మొక్కజొన్న చేనులు ఉంటాయి, ఇండ్ల మట్టి. అట్ల నుంచి మేము తప్పుకున్నాం. ఆ ఇంటి ఒక అక్క పేరు వంక లక్ష్మి, ఆమె ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి కూరకు పోయి వస్తుంది, కూర ఆడుకోవడానికి. ఆ వస్తున్న క్రమంలో తోట తగిలి ఆమె చచ్చిపోయింది. దళ సభ్యుడు సెంటర్ ఉన్నాడు, ఆ కరెంటు నీడకున్నాడు అన్నట్టు. ఆ వెళ్తూరు చూసి అతన్ని గురి చూసి కాల్చి చంపినరు. అట్లా ఆ సందర్భంగా 2 చనిపోయినారు. మేము ఉంటే 6 తప్పుకోవడం జరిగింది. అట్లా గోవిపల్లి కాడ కూడా పెద్ద దాడి జరిగింది. అట్లా దొడ్ల దగ్గర దాడి జరిగింది, పసర దగ్గర దాడి జరిగింది. అట్లా ఇక్కడ ఎలగొండ తోగ అని చెప్పి మనకు పసర దగ్గరనే పెద్ద గుట్టలల్లో ఆడొక దాడి జరిగింది. ఒక వారం తర్వాత మళ్ళీ మాకు ఎదురుగానే ఇంకో గుట్ట ఉంటుంది మొట్లగూడెం అని. ఆ దళం మీద దాడి జరిగినప్పుడు అక్కడ 4 చనిపోయినారు. అందులో ఒక ఆయన ఏరియా కమిటీ నాయకుడు ఉన్నాడు. అట్లా దాడులు అనేటివి చాలా జరిగినాయి. అంటే ఇన్ని దాడుల నుంచి ఎలా తప్పించుకున్నారు అసలు? ఇప్పుడు మాకున్న ట్రైనింగ్ తర్వాత మేము మిలిటరీ ట్రైనింగ్ కూడా నేర్చుకున్నాం. అప్పుడు మామూలుగా తెలంగాణ పోరాట అనుభవం, దానికి సంబంధించిన ట్రైనింగు. ఆ తర్వాత మేము 80 తర్వాత 82, 84 తర్వాత మేము మిలిటరీ ట్రైనింగ్ కూడా నేర్చుకున్నాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కూడా 1-2 మా దాంట్లోకి వచ్చిండ్రు. వాళ్ళని వెంటనే అట్టి పెట్టుకొని వాళ్ళ ద్వారాగా మా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అట్లా మేము ఎక్కడ కూడా ఏంటంటే ఆత్మరక్షణ చేసుకోకుండా మేము ఎన్నుచూపి పారిపోయిన చరిత్ర మా దళాలకు లేదు. కాకపోతే మేముగా పోయి దాడి చేయకపోయేది. దాడులు కానీ, లేకపోతే బాంబులు వేసుడు కానీ, లేకపోతే మైండ్లు పెట్టుడు కానీ, బ్లాస్టింగ్లు చేయడం ఇట్లాంటిది మా లైన్లో ఎప్పుడూ లేదు. మేము ఎంతసేపు కూడా ఏంటంటే దళమైనా కార్యకర్త అయినా ఆ పని చేయాల్సిందే, దళమైనా కూడా ప్రజల కోసం పని చేయాల్సిందే. నిర్మాణ కార్యక్రమాలు, ప్రజల కార్యక్రమాలు, పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆ మేరకు ప్రజల్లో ఉండి పనిచేసేది. మరి మీరంతా ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో ప్రతిఘటన గ్రూపు 2 గ్రూపులుగా ఎందుకు విడిపోయింది? ఒక 2 కాదు, ఇప్పుడు దాదాపు ఏంటంటే ప్రతిఘటనగా ఒకటి మారింది. మాది ఎప్పుడు ప్రజా ప్రతిఘటన కాదు, మాది సిపిఎంఎల్ పార్టీ. అయితే 71లో మెయిన్ సీల్కి వచ్చింది. అప్పుడు తమిళనాడు దేవులపల్లి వెంకటేశ్వరరావు, చంద్రపుల్లారెడ్డిని కొంతమంది పక్క, అది అసలు మాకు పెద్ద నష్టం జరిగించింది. స్టార్టింగ్లో 71లోనే, నేను అప్పటికే పార్టీలోకి వచ్చి కూడా 5 నెలలు అవుతుంది. ఆ టైంలోనే ఆ చీలుకు వచ్చింది. 80లో ఇంకా పెద్ద చీలుకు వచ్చింది.
ఇప్పుడు రెండు అంటే ఎందుకు అంత చీలికలు రావడానికి కారణం ఏంటి? సైద్ధాంతిక రాజకీయ విభేదాలు, నిర్మాణ విభేదాలు, వ్యక్తిగత పోకళ్ళు, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే చాలా చరిత్ర. కాబట్టి చీలిక మనం జనరల్గా ఏంటంటే నిర్మాణ పరంగా కావచ్చు, ఒక మాటలో చెప్పాలంటే ఈ వచ్చిన చీలికలన్నీ కూడా తీవ్రమైనటువంటి రాజకీయ విభేదాలు కానీ సైద్ధాంతిక విభేదాలు కానీ కానే కావు. ఈ చీలికలన్నీ కూడా ఏంటంటే కొన్ని పెత్తందారి ధోరణి, ఇంకొన్నేమో అర్థం చేసుకోకపోవడం, ఓపిక లేనితనం. పార్టీ లైన్లో సిద్ధాంతాలు ఏముంటుందంటే మెజార్టీకి మైనార్టీ లోబడి పనిచేయాలనేది ఉంటుంది. ఆ సూత్రానికి వీళ్ళు అది లెనిన్ చెప్పింది. ఇప్పుడు ఎంత పెద్ద పార్టీ అయినా మెజార్టీకి మైనార్టీ లోబడి పనిచేయాలి. భిన్నాభిప్రాయాలు ఉంటే చర్చోపచర్చలు పార్టీలోనే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ పార్టీ చేయలేదు ప్రపంచంలో, చైనాలో కానీ రష్యాలో కానీ మిగతా దేశాలలో ఎక్కడ కూడా ఇలాంటి చిలికలు భారతదేశంలోనే మనకు చూస్తాం. ఇప్పటికే 2-3 డజన్ల పార్టీ విప్లవ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. అందులో ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేటప్పటికి 80లో 71లో ఒక చీలిక, 80లో ఒక చీలిక, 84లో ఒక చీలిక, 88లో ఒక చీలిక, ఆ తర్వాత మరిన్ని చీలికలు, ఇంకా చీలిపోయిన వాళ్ళల్లో కూడా మళ్ళీ చీలికలు. ఇదే భారతదేశ విప్లవోద్యమానికి పెద్ద నష్టం. ఒకే పార్టీగా కనుక ఉండి ఉంటే ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చేటి కాదు. అంటే చీలికల కారణం ఏమనుకుంటున్నారు? చీలికల కారణం మనం ఒక్కటే సైద్ధాంతిక రాజకీయ విభేదాలు అయితే కావు. విప్లవ పార్టీలలో వచ్చిన చీలికలు సిపిఐ తోటి చీలిక వచ్చిందంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పాలకవర్గాల వెంటబడిపోతున్నారు కాబట్టి. వాళ్ళు ఈ యొక్క బడా బుర్జువా వర్గాలను వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, మనం దళారీ బుర్జువా వర్గం అంటాం. వాళ్ళేమో జాతీయ బుర్జువా వర్గం అని నెహ్రూతోటి చట్టపాటలు వేసుకొని, డాంగేతోటి చట్టపాటలు వేసుకొని, అదే కదా ఇప్పుడు మెయిన్ గొడవ. అందుకనే సమాజ మార్పుకు అది కాదు, ఆ సిద్ధాంతంలోకి పోవద్దు. ఎలక్షన్లు కావు, ఈ పార్లమెంటరీ పందా వల్ల కానే కాదు. మనం ఎత్తుగడలుగా పార్లమెంటును కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అదే మనకు శిరోధార్యం అనుకున్నప్పుడు ఇక ఈ ఉద్యమాలు ఇవన్నీ అవసరం లేదు కదా. అందుకని సిపిఎం తోటి విడిపడ్డప్పుడు సైద్ధాంతిక రాజకీయ విభేదాలు అవి నిజమైనవి, అంతవరకు మనం చెప్పుకోవచ్చు ఉన్నాయని. కానీ తర్వాత చీలికలన్నీ కూడా వ్యక్తిగతంగా కానీ నా వరకు అయితే అవి అనవసరమైన చీలికలు. అంటే ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం? నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. కలిసి ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని, ఇవాళ ఈ దేశం గురించి మనం ఏదైతే చెప్తున్నాం, ఇది అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం అని, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఈ వ్యవస్థను దోపిడీ రహిత, కులరహిత, మతరహిత వ్యవస్థను మనం స్థాపించుకోవాలంటే మనందరం కలిసికట్టుగా ఉండి ఒకే లక్ష్యం కాబట్టి, ఒకే లక్ష్యంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, భిన్నాభిప్రాయాలు ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఈ పార్టీలు అన్నీ విడిపోవడానికి ప్రధాన కారణం మీరు అన్నట్లుగా కొన్ని సిద్ధాంతాలతో పాటు పార్టీలు విడగొట్టడానికి కొంతమంది పాలకులు పడిన కుట్రను కూడా మనం భావించుకోవచ్చా? పాలకుల హస్తం కూడా ఉంటుంది ఏదో ఒక మేరకు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు తప్పుడు సిద్ధాంతాలు, అన్యవర్గ ధోరణులు అవి ఎక్కించుకోవడమే పెద్ద పొరపాటు. ఎట్లా లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోదాం అనేది కాకుండా చీలిపోవడమే గొప్ప అనుకుంటే, అట్లా కొంతమంది తొందరపడి కూడా చీలికను నివారించే నాయకులు చంద్రపుల్లారెడ్డి పోయిన తర్వాత నాకు కనపడలేక. చంద్రపుల్లారెడ్డి పోయిన తర్వాత ఈ చీలికలను నివారించడం అనేటువంటి ఆ స్థాయి నాయకులు లేరు, ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అంటే ప్రస్తుతం కూడా ఎవరు లేరంటారా? ప్రస్తుతం మళ్ళీ చీలిపోయిన అన్ని పార్టీలతోటి ఐక్యత కోసం మా పార్టీకి ప్రజెంట్గా మేము గత 2012 నుంచి 2010 నుంచి 5 నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అట్లా రామచంద్ర వర్గం మేము విలీనమైనాం. ఆ తర్వాత మళ్ళీ కాను సైన్యాల వర్గం మేము విలీనమై మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఇప్పుడు నేను ప్రారంభంలోనే చెప్పిన, మాది ఫస్ట్ సిపిఐఎంఎల్ విప్లవ అంటే మాది విప్లవ కమ్యూనిస్ట్ కమిటీ అని చెప్పినా కదా. 76లో సత్యనారాయణ సింగ్ సిపిఐఎంఎల్ పార్టీ మేము విలీనమైనాం ఇప్పుడు చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో. ఆ విలీనం దగ్గర నుంచి 76 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు మనది సిపిఐఎంఎల్ పార్టీ. తర్వాత సత్యనారాయణ మన
ఈ రామచంద్రన్ కే రామచంద్రన్ తోటి మాకు చర్చలు జరిగినప్పుడు కూడా వాళ్ళు జనశక్తిగా ఉండేది. ఇప్పుడు జనశక్తి అంటే కుదరదు, సిపిఎంఎల్ పార్టీగానే మనం కొనసాగుదాం అన్నప్పుడు అప్పుడు వాళ్ళు జనశక్తిగా మార్చుకొని సిపిఎంఎల్కి వచ్చారు. తర్వాత ఇప్పుడు కానుసైనాలు వాళ్ళు కూడా తర్వాత అప్పటికే వాళ్ళు సిపిఎంఎల్ పార్టీ గారు. అంటే చీలికల వల్లే ప్రధానంగా ప్రజల నుంచి మద్దతు లభించట్లేదు అనేది కూడా ఒక వాదన ఉంది. చీలికల వల్ల ఏంటంటే ప్రజలు గందరగోళం అవుతారు. మనం ఆశించిన స్థాయిలో ప్రజలు మన వెనకాల నడవడానికి వాళ్ళకు మనం మనల్ని విశ్వసించడానికి నమ్మడానికి సమస్యలు. ఒక పక్కన పాలకవర్గాల జనాన్ని విడగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు కదా, విడగొట్టడం కానీ ముఠాలు కట్టడం కానీ రకరకాలుగా కులం పేరుతోటి మతం పేరుతోటి ప్రాంతీయ తత్వాల పేరుతోటి కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం వేరుపాటువాదాలతోటి ప్రజలు చీలగొట్టిరి. ఇప్పుడు తెలంగాణ ఎవరికి కావాలి? వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎవరికి వచ్చింది? దానివల్ల ఉపయోగం ఏందని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు కదా. ఆనాడు అనుకున్నది వేరు, ఇప్పుడు ప్రజలు అనుకునేది వేరు. అంటే ఈ విషయం పక్కన పెడితే 2005లో మోహన్ రెడ్డి అని ఎందుకు అరెస్ట్ చేయారు? 2005లో నేను అప్పుడు పార్టీలో ఇవే ఇప్పుడు మేము రామచంద్ర వర్గం మేము విలీనమయ్యి నేను మళ్ళీ ఫారెస్ట్కు లోపల అందరిని జనరల్ బాడీ చేయడానికి పోతున్నప్పుడు నాతో పాటు ఇంకో ఆయన నా ఎమ్మటి వచ్చేది ఉండే. ఆయన అప్పటికే నేను రాను చేయనని చెప్పని నన్ను సరెండర్ చేయించు, నేను లోపల చేయలేను, నేను బయట చేస్తాను చెప్పని నాతో పాటు రావడానికి నిరాకరించిండు. ఆ పరిస్థితులలో నేను ఒక్కనే వెళ్ళిపోయాను. అప్పటికో ఒక 2-3 సరెండర్ అయ్యిండ్రు నాయకులు. సరెండర్ అయిన వాళ్ళ నుంచి వెళ్ళి మొత్తం సమాచారం పోలీసులకు ఉన్నది. వాళ్ళే మన కోర్టు అంటే పార్టీలో కోర్టులో నన్ను అరెస్ట్ చేయించారు 2005లో. అంటే అరెస్ట్ మీరు ఊహించారా లేదంటే? నేను ఊహించకుండానే జరిగింది. అసలు ఒకసారి అరెస్ట్ జరిగిన రోజు ఏం జరిగింది చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను ప్రయాణం అయ్యి హైదరాబాదు ఇమ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి నేను భద్రాచలం పోవడానికి బస్సు ఎక్కిన. ఇదే టైంలో బస్సు ఎక్కి తెల్లారిపాటికల్లా సారపాక ఫ్యాక్టరీ కాడ దిగి ఆడ మా మనవానికి ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్లు వచ్చినాయి. అతడు వచ్చిండు, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు. ఆ పగలంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. అక్కడి నుంచి నేను వేరే ఏరియాకి వెళ్ళిపోవాలి. ఆ ఏరియాకి పోవడానికి ఆడ బస్సు ఎక్కి అక్కడికి పోవాలి. బస్సు ఎక్కి పోవాలంటే మరి సారపాక కాడికి వచ్చిపోతుంది ఆ బస్సు. ఇక్కడ ఎక్కుదామంటే అతను ఏమన్నాడంటే ఈడ బస్సు ఎక్కితే జనం బాగా ఉంటారు, మనకు సీట్లు దొరకవు, మనం బస్ స్టాండ్కే పోదామని చెప్పి ఆ ఒక్క మాటతోటి నేను వెళ్ళిపోయినా. అయినా కూడా మనం ఇట్లా ఊహించలేదు కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే నా కోసం కాసుకొని నన్ను ఐడెంటిఫై చేసేటోళ్ళని పెట్టుకున్నారు. అది ఇమ్లీ బస్ స్టాండ్లో కూడా పెట్టింది. కానీ నేను ఆ బస్సు స్టాండ్ మీద పోకముందే బయటనే ఎక్కిన. నన్ను గమనించకపోవచ్చు, తర్వాత తెలిసింది మనకు ఆ విషయం, ఆ వ్యక్తితో సహా. ఇక అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నేను భద్రాచలం ఆ పిల్లగాన్ని తీసుకొని నేను చక్కగా బస్సులో వెనక కూర్చున్నా. ఇంకెవరు ఎక్కలేదు. ఒక 2 నన్ను కొంచెం ఎగాదిగా అనుమానంతో చూసిండ్రు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళు పోలీసు మనుషులే. ఇంకొక అతడు బస్సు ముందు నుంచి వెళ్ళి నాకు వెనక చేసి వెళ్ళిపోతాడు. అతడు నాతో కొరియర్గా తిరిగినోడే. అరే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చా? అతని ఎక్కడ మన ఓడాడు బక్కారావు ఉన్నాడు కదా, ఆ ఓడాడు ఆయన కూడా అప్పుడు వేరే కౌంట్ సభ్యుడు. ఆయనే రాజశేఖర రెడ్డి 2004లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులకే 30-40 మందితోటి ఆయన నాయకత్వంలో ఆయుధాలతో సహా అరెస్ట్ అయినట్టుగా చూపించాను కదా. ఆ బక్కారావే నా అరెస్టుకు మూలం. ఆ బక్కారావు అనుచరుడు. ఆయన మనుషుల్నే అన్ని చోట్ల ఇక్కడి నుంచి ఇట్లా పోతాడు, ఇట్లా ఛత్తీస్గఢ్ పోతాడు, అటు నుంచి ఇట్లా ఎటునగరం గోదావరి దాటి యువతలకు వస్తాడు. యువతలకు వచ్చి పలానా ఊళ్ళల్లో ఉంటాడు. అక్కడి నుంచి దళాలు వస్తాయి, ఆడ వీళ్ళు మీట్ అవుతారు. ఇదంతా మొత్తం అతడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా 4-5 చోట్ల అడ్డాలు పెట్టినారు. అప్పుడు సిఐ రామారావు అని ఇప్పుడు డిఎస్పీ ఆయన కరీంనగర్. అయితే అతడు ఆధ్వర్యంలో భద్రాచలంలో 3 రోజుల నుంచే మకం పెట్టినారు. నేను 23కు 24కు 25కు ఆగస్టు పోతాననే సంగతి ఈయనకు తెలుసు కదా. ఇట్లా ఇతని ద్వారాగా ఇతని అనుచరులు ఇతని కాడికి వచ్చిన మనిషి ద్వారాగా కానీ ఈయన ద్వారాగా కానీ ఈ బక్కారావుకు ఎప్పటికప్పుడు సమాచారం. ఆ బక్కారావు నుంచి సిఐ రామారావుకు సమాచారం. వాళ్ళిద్దరిది ఒకటే క్యాస్ట్. ఆయన ద్వారాగానే అంతకుముందు 2004లో లొంగిపోయాడు. అట్లా మీకు భద్రాచలంలో అరెస్ట్ చేశారు? నన్ను భద్రాచలంలో బస్ స్టాండ్లో. ఏ సెక్షన్స్ పెట్టారు నా మీద? ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత
అదే నైట్ అంటే నన్ను అటు అడవికే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారు అనేది నాకు అది ఉండే ప్రధానంగా. వాళ్ళు రాత్రి హైదరాబాద్ తీసుకొచ్చి నువ్వు ఉండేది ఎక్కడ, నీ ఇల్లు ఎక్కడ, నువ్వు రూమ్ ఎక్కడ, మన కాడ ఏమున్నాయి అక్కడ, మనం దాచుకునేది ఏముందని చెప్పి నేను అడిగిపోయినా. మేమెవరంటే నా భార్య అని చెప్పినాం. ఆమెను అరెస్ట్ చేసిండ్రు. ఆ తర్వాత పొద్దున్నే స్వామిరావు గారిని లీగల్ ఆర్గనైజర్ నాయకుడు. అప్పటికి మా ఆఫీసు ఇక్కడ మన విద్యానగర్లో ఉండేది. ఆఫీసులో కూడా అప్పుడు జీవి రాఘవులు అంటే ఇంకో రాఘవులు మన ఇక్కడ తాడపల్లిగూడెం ఆయన, తర్వాత నల్లని స్వామిరావు, కాకలింగయ్య, అట్లా ఒక 30 మంది నా అరెస్టు తోటి మొత్తం అందరికీ అప్పటికే ఎరుకైపోయింది. 5-6 ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఆడ చందలింగయ్య కూడా అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే ఆయన కానీ, గుమ్మన్నర్సే కానీ, అట్లా చాలామంది ఎమ్మెల్యేలు, సిపిఐ, సిపిఎం, అట్లనే సిపిఐఎంఎల్ లిబరేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చి అతన్ని విడుదల చేయాలి, ఎలాంటి ఆయన తలపెట్టద్దు అనేది అన్ని టీవీలలో తెల్లారిపటికల్లా వస్తూనే ఉంది. ఆ క్రమంలో నన్ను 3-4 రోజులు నా విడుదల కోసం హోంమంత్రి కాడికి అప్పుడు సబితా ఇంద్రారెడ్డి అనుకుంటా ఆమెను, లేకపోతే ఆమె అనుకుంటా. ఆ టైంలో 2005 ఆ టైంలో ఆ కాడికి పోవడానికి వీళ్ళంతా పోతున్నారు. ఈ ఎక్స్ రోడ్ దగ్గర సిగ్నల్ పడ్డది. మమ్మల్ని ఎక్కించుకున్నారు. ఇప్పుడు స్వామిరావు అన్న బావ హైకోర్టు లాయర్ అన్నట్టు, సుప్రీంకోర్టు లాయరు, ఇక్కడ మన హైదరాబాద్లో ఉంటాడు. స్వామిరావు అన్న వస్తే ఏడుంటాడని చెప్పి రామారావు అడిగిండు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని. అడిగితే గీడ బోయిగూడ అని చెప్పిన. అడిగి తీసుకుపోయాను. నాకేమంటానంటే ఈ స్వామిరావు అన్న బావ లాయర్ కదా, ఇప్పుడు కొంచెం నాకు బాగుంటుందని చెప్పి ఆడికి పోతే ఇదే ఇలా అని చెప్పిన. తర్వాత పోయి రాత్రి అతను నడిచి ఆఫీస్కి వస్తుండే, పార్టీ ఆఫీస్కు నడుస్తూనే అతన్ని అరెస్ట్ చేసి లోపల గుంజుకున్నారు. అంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి 3 చేసిండ్రు. నాయమంటు నా అబ్బాయి సతీష్ రెడ్డిను, నేను ఇద్దరం, మా భార్యను స్వామిరావు గారు లీగల్ నాయకుడు, ఇంకొక అతను ఊరి నుంచి పట్టుకొచ్చిండ్రు. వీళ్ళందరినీ తీసుకుపోయి తర్వాత 3 రోజులకు 4 రోజులకు అప్పుడు కరీంనగర్లో అప్పుడు ఎస్పీ చౌహాన్ ఉండే, ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ప్రవేశపెట్టిండ్రు మీడియా ముందు. అది ఆ కేసు ఏంటంటే మేమందరం కలిసి ఇక్కడ కాటారం దగ్గర, అంటే కరీంనగర్ జిల్లా కాటారం దగ్గర నల్లాని స్వామిరావు గారు, లతక్క, నేను, మేము 3 తూటాలు, ఒక 4000 తూటాలు ఎత్తుకొని దళాలకు ఇవ్వడానికి వీళ్ళు రోడ్డు దాటి పోతూ ఉంటే మేము పట్టుకున్నామని చెప్పి అక్కడ కొత్తపల్లి అన్నది ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసిందో భద్రాచలంలో. ఈ అరెస్ట్ చేసింది కూడా ఈ కాటారం, అప్పుడు గోదావరి ఖనిలో సిఐగా ఉండే, అంతకుముందు కాటారం అనుకుండే. ఈ కాటారంలో సిఐగా ఉన్నప్పుడే బక్కారావు వీళ్ళందరినీ మంచిగా చేసుకొని సరెండర్ చేయించుకున్నాడు. అట్లా ఆ సిఐ ద్వారా ఆ గోదావరి ఖని పోలీసులు ఈ భద్రాచలంలో ఆయన ఆధ్వర్యంలో వచ్చి అరెస్ట్ చేసింది అన్నట్టు. కేసు ఇక్కడ అరెస్ట్ చేసి జైలుకి వచ్చిన రోజు అక్కడి నుంచి వెళ్ళి నన్ను కరీంనగర్ జైల్లో పెట్టారు. జైల్లో మొదటి రోజు ఏమనిపించింది అంటే మీరు చదువు కోసం దళంలోకి వెళ్ళారు చిన్నప్పుడే, చదువుకున్నారా లేదనేది మీకు తెలియాలి, ప్రజల కోసం పోరాటం చేశారు, మొదటిసారి అరెస్ట్ అయ్యారు. అవును. అరెస్ట్ అయినప్పుడు వారు ఎందుకు ఇవన్నీ చేశానని అనిపించిందా? అయితే ఒకటేంటంటే ఇప్పుడు అరెస్టులు చేయడం, ఎన్కౌంటర్లు చేయడం అప్పుడు ముదాం కదా, ఎప్పుడు అది మామూలు ఊహించని కాదు, అవి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నన్ను ఎన్కౌంటర్ చేయకపోవడం అనేది లక్కీ. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అరెస్ట్ చేయించిన ఆయన కూడా ఏంటంటే అతన్ని చంపొద్దు అనేది కండిషన్ పెట్టిండు ఈ సిఐ రామారావుకు. సిఐ రామారావు ఇతడు నా గురువు, ఇతన్ని మీరు చంపనంటే నేను పట్టించి ఏర్పాటు చేస్తానని చెప్పి ఒప్పుకున్నట్టుగా అట్లా మనకు తర్వాత తెలిసింది. సరే ఏదైతేనేమి మనల్ని రకరకాలుగా హింసలు పెట్టిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు, కరెంటు పెట్టిండ్రు చెవులకు, సైడ్ నుంచి వెళ్ళి కాల్పులు కూడా చేసిండ్రు. ఇట్లనే భయపడి, అంటే ప్రధానంగా ఏంటంటే డబ్బులు, ఆయుధాలు ఇవే అడిగేది. ఆ పరిస్థితులలో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆడ మేము ఈ మన జైల్లో, కరీంనగర్ జైల్లో ఈ జనరల్ ఖైదీల సమస్యలు వాటి మీద ఒక వినతి పత్రం ఇచ్చినాం సూపరింటెండెంట్ కరీంనగర్లో. మేమందరం కలిసి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉంటే బాగుండదని చెప్పి మళ్ళీ సెంట్రల్ జైలు కొరంగల్ పంపించారు. వీడు పంపించిన తర్వాత కూడా మాది 2వ బ్యారకు, మావోయిస్టులతో 1st బ్యారకు.
తర్వాత జనరల్ ఖైదీల సమస్యలు, మా సమస్యలు, ఎప్పుడూ ఆందోళనలు, గొడవలే అక్కడ కూడా. సరే, ఆ క్రమంలో మళ్ళీ వారం రోజులకు జడ్జి గారి నుంచి నన్ను కండిషన్లోకి తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకొని కాటారం పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. పెట్టి లాస్ట్ రోజున ఇదే చౌహాన్ ఇంకా ఏఎస్పీ వీళ్ళు ఇంట్రాగేషన్ చేసిండ్రు. అంతకుముందే భూపాలపల్లి ఎస్ఐసిఐ వాళ్ళు చేసిండ్రు. జనరల్గా ఏంటంటే ఇవే జనరల్గా మనం చెప్పేది ఏముంటుంది, మీ గురించి కాదు కానీ ఇతరుల గురించి చెప్పండి. ఇతరుల గురించి నేను చెప్పే స్థాయి కాదు, నేను చెప్పడం నాకు నేను చెప్పాల్సింది కాదు, మీరు నన్ను అడగొద్దు అని చెప్పి మనం చెప్పేసినాం. ఇక ఆ తర్వాత ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ జైలుకి పంపించిండ్రు. అదే పోలీస్ స్టేషన్లో ఒక వారం 10 రోజులు, దాదాపు 1 నెల 2 నెలలు కస్టడీ అక్కడనే హాజరై రావాలి. అదే పోలీస్ స్టేషన్లో 2 నెలలు తిరిగినాం ముగ్గురం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2000 అదే టైంలో 2007లో ఇక్కడ ఎస్ఆర్ నగర్లో మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేసిండు. నేను పేషీలో పోతూనే ఉన్నా. ఆ తర్వాత మా పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేసి అప్పుడు ఒకసారి అరెస్ట్ చేసిండు. ఆ తర్వాత మిలియన్ మార్చికి ముందు నేను జనగాం దగ్గర అక్కడ ఒక సమావేశానికి పోయినా. అప్పుడు మేము కూడా లాస్ట్ మూమెంట్లో మరి ప్రజలంతా కూడా తెలంగాణ కావాలని చెప్పి మరి ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇస్తేంది అనే పద్ధతులలో మనం కూడా ఒక పోస్టర్ విడుదల చేసినాం. లాస్ట్లో ఆ విడుదల పోస్టర్లు ఆ ఏరియాలో కూడా పంచిండ్రు, మనల్ని వేసిండ్రు. అక్కడ ఒక సమావేశానికి పోయి తిరిగి వస్తుంటే ఆ ఊళ్ళో పాలకుర్తి పోలీసు వాళ్ళు ఆ ఊరిని చుట్టుముట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి 2 రోజులు 3-4 రోజులు పోలీస్ స్టేషన్లో మన ఈ మన ఈ పోలీస్ స్టేషన్ మన దేవరూపల పోలీస్ స్టేషన్లో 4 రోజులు పెట్టిండ్రు. తర్వాత జనగాం సబ్ జైల్లో ప్రవేశపెట్టిండ్రు. 3వ రోజుకు బెయిల్ వచ్చింది. బెయిల్ తోటి పోయినాం. ఆ కేసు కూడా దాదాపు 10 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు మీరన్న మంత్రిలో పెట్టిన కేసు ఏదైతే ఇప్పుడు ఆమ్నేషన్ పెట్టిన కేసు అది కూడా 10 ఏళ్ళు పట్టింది. మొత్తం నా మీద ప్రకటించిన కేసులో పార్టీ పుట్టుక నుంచి మొదలుకొని నేను అరెస్ట్ అయ్యేంత వరకు ఈ ఉద్యమ ప్రాంతంలో ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అవన్నీ నా మీద పెట్టిండు. లాస్ట్కు 25 అన్ని మిగతాయన్ని తీసేసి 25 పెట్టిండు. 25 కేసులలో నేను కోర్టుకు అటెండ్ అయ్యి అవన్నీ కూడా మనం పోగొట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఈ నేరం చేసిండు అనేటువంటిది లేదు. వాస్తవంగా మనం ఎక్కడ చేసినది కూడా లేదు. ఏమన్నా ఉంటే పార్టీ నిర్ణయాల మేరకు కొన్ని జరిగేదిలే, కానీ వ్యక్తిగతంగా మనం ఎక్కడ కూడా ఎవరిని మనం తోలనాడడం కానీ మాట్లాడాలి. ఏదైనా పార్టీ నిర్ణయం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి ఉంటుంది? అదే వ్యక్తిగతంగా మనం ఎక్కడ చేయలేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది వ్యక్తిగత సాధారణంగా బయటకు వచ్చిన కొంతమంది అదే సెటిల్మెంట్లు చేసుకుంటూ. అయితే ఒకటేంటంటే బయటకు వచ్చిన వాళ్ళల్లో చాలామంది నిరుద్యోగం, ఉపాధి లేమి, పేదరికం వీటన్నిటి మూలంగా ఏంటంటే వాళ్ళు ఒక విప్లవ జీవితంలో కొనసాగి ఈ సమాజంలో ఏదైతే మనం వ్యతిరేకించినో, దేనితో అయితే మనం రాజీ పడకుండా పోరాటం చేసినో మళ్ళీ దానికే వాళ్ళు లోబడిపోవడం అనేది విచారకరం. ఇవాళ వాళ్ళు ఒక వేదిక కూడా ఒకటి పెట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా మేము సమరయోధులం అని చెప్పి, తెలంగాణ పోరాట సమరయోధులం అని ఒక వేదిక పెట్టుకొని 2-3 సమావేశాలు కూడా చేసుకొని ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చేదాకా పోయిండ్రు. అది కూడా సరైనది కాదనేది మన అభిప్రాయం. ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది లొంగిపోయిన వాళ్ళకు ప్రభుత్వం ఆశలు చూపించింది కదా, ట్రాక్టర్లు ఇవ్వడం, భూములు ఇవ్వడం, ఇంకా జాగలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేసింది. దానికి మేము వ్యతిరేకం. ఎందుకు? ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు మనం ప్రజల కోసం మన వ్యవస్థ మార్చడం కోసమే మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ప్రజలు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. ఇవాళ వాళ్ళకంటే మనం మిన్నగా అనుకోకూడదు కదా, మనం వ్యక్తిగత ప్రలోభాలకు పోవడం అనేది మంచిది కదా. అది ఏదనంటే మన పోరాటంలో భాగంగా రావాలి తప్ప మనం వ్యక్తిగతంగా మన బాగోగుల కోసం మనం ఇది చేసుకొని మనం చూసుకుంటే ప్రజలందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, గత 47 సంవత్సరాల నుంచి మనకు సొంత ఆస్తి అంటే ఏం లేదు. కనీసం మనకు సైకిల్ కూడా దొక్కరాదు, మనకు వెహికల్ లేదు, ఏది లేని ఎటుపోయినా నడుచుకుంటూ పోతా, లేకపోతే లోకల్ ట్రైన్లు, లేకపోతే తప్పదనుకుంటే బస్సులు. అంతే, బస్సులు కూడా ఎక్కువసార్లు మనం ఎక్కం.
ఆ రకంగా ఎట్లా ప్రజల కాడికి పోవాలనేది కనీస ఖర్చులే తప్పితే మనకు కూడబెట్టుకోవడం, సంపాదించుకోవడం, ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి జీవితం వల్లే మనం అనుభవిస్తున్నాం. అంతే తప్ప ఇవాళ బయటకు వచ్చిన తర్వాత జీవితం ఏంటిది అన్నప్పుడు సంపాదించుకున్న వాళ్ళకు జీవితం బాగానే ఉంటుంది. సిద్ధాంతాలకు, రాజకీయాలకు కమిట్మెంట్గా ఉండే విధానాలుగా మనం కట్టుబడి ఉన్నప్పుడు అట్లాంటి జోలికి పోని వాళ్ళు జీవితాలు గొప్పగా ఉంటాయి, పద్ధతి ప్రకారంగానే ఉంటాయి. తప్పిన వాళ్ళు మాత్రం అడ్డంగా పోయి ఇప్పుడు సమాజంలో ఎవరు ఎట్లయితే దోసుకుంటున్నారో వీళ్ళు కూడా అదే పని చేస్తారు. దానికి వీళ్ళకు తేడా ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కదా, అందులో వాళ్ళు అడిగేది లేదు, దోచుకునేది లేదు కదా. ప్రభుత్వ పథకాలు కూడా ఏంటంటే విప్లవోద్యమాన్ని దెబ్బతీయడం కోసం పెట్టిన పథకాలే కదా. జనరల్ పథకాలకు మనకు అభ్యంతరం లేదు. అవును, ప్రజలందరికీ వచ్చే పథకాలు ఉన్నాయి కదా, దాంట్లో మనం లబ్ధి పొందితే దానికి మనం వద్దంటలేము. కేవలం పోలీసు వాళ్ళు ఇచ్చేటి. పోలీసు వాళ్ళు దేనికి ఇస్తారు అంటే అందులో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ భాగం హోంగార్డులుగా పెట్టుకున్నారు, ఇన్ఫార్మర్లుగా తయారు చేసుకున్నారు, హోంగార్డులుగా పెట్టుకొని జీతాలు ఇస్తున్నారు. వీళ్ళంతా ఎవరి గూడిగా చేస్తారు? ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఎవరి గూడిగా చేస్తున్నది? అంటే పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల రక్షణ కోసం ఉంటుంది కదా. అనే పేరు రక్షణే, రాజ్యాంగంలో రాసిన విధంగా మనం చెప్పుకుంటాం. కానీ అంతిమంగా ఆచరణలో ఎవరి రక్షణ కోసం ఉంటున్నారు? అది కదా మనం చూడాల్సింది. అంటే లొంగిపోయిన మావోయిస్టులకి ఇచ్చినది మీరు తప్పడుతున్నారా? మేము తప్పను కాదు, వాళ్ళే తప్పని కొన్ని చర్యలు కూడా చేసిండ్రు కొన్ని సందర్భాలలో. అంటే కొంతకాలం అడవిలో ఉండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక బతకాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బతకడానికి ఎన్నో రూట్లు ఉన్నాయి. సమాజంలో ప్రజలు బతుకుతలేరా? మనం వాళ్ళకంటే గొప్ప అనుకుంటే అది వేరే విషయం. గొప్ప కాదు, వాళ్ళతో మనం సమానం అనుకుంటే వేరే రూట్లో పోవాల్సిన అవసరమే లేదు. ప్రజలైతే బతుకుతూనే ఉన్నారు ఏదో రకంగా, అంతే. మీరు లొంగిపోయిన మావోయిస్టులకి ఇచ్చినది తప్పు, ప్రభుత్వ పథకాలు తీసుకోవడం తప్పు అని మీరు అంటున్నారు. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఒక్కసారి మీ వెనక్కి వెళ్దాం మీ చరిత్రలోకి. మీరు చెప్తున్నారు సాయుధులకి చంపడం అన్నది కానీ లేదా సాయుధ పోరాటంలో ఎవరికైనా బెదిరించడం కానీ అలాంటి జరగలేదు, మేము కేవలం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం అన్నది మీరు చెప్తున్నారు. కానీ మీ టైంలోనే మీ దళం, ప్రసాదం దళంలో బాబన్న వ్యక్తికి అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది ఎంతవరకు సమాధానం? అయితే ఇప్పుడు చీలిక సందర్భంలో వాళ్ళకు మాకు కొన్ని ఘర్షణలు ఏర్పడ్డాయి అంతటా. ఏది ఇప్పుడు ఇప్పుడు జనశక్తి కానీ అప్పుడు మేము లైసెన్స్ ముఠా అనేది. అప్పుడు వాళ్ళు సైద్ధాంతికంగా తప్పులు చేసి పంజాబ్లో అప్పుడు సిక్కు టెర్రరిస్టుల వ్యతిరేకంగా ఆనాడు అక్కడ నాయకత్వం ఏం చేసిందంటే ప్రభుత్వానికి లైసెన్సులకు అప్లై చేసుకొని ఇలా ఆయుధాలు తీసుకున్నారు. మేము సిక్కు టెర్రరిస్టుల వ్యతిరేకంగా పోరాడుతామని. అది మన లైన్ కాదు. కాబట్టి అట్లా ప్రభుత్వం నుంచి ఆయుధాలు తీసుకొని పోరాటం చేయడం అనేది అది ఒక రకంగా ఏంటంటే అది రాజీ పడడం తప్ప ఇంకోటి కాదు. అది ప్రభుత్వానికి సిక్కు ప్రజలకున్న ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్న దాంట్లో మనం ఎవరం ప్రభుత్వం తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని ఆయుధాలు తీసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి? నీ పోరాటాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అది కూడా సాయుధ పోరాటం అంటే అది తప్పు అసలు. కాబట్టి వినండి, అట్లా లైసెన్స్ తుపాలు తీసుకోవడం అక్కడ, ఆ తర్వాత ఐక్య సంఘటన కట్టడం, ఆర్యూసీ, ఇట్లా కొన్ని సైద్ధాంతిక తప్పులు ఆ రాష్ట్ర కమిటీ చేసింది. ఆ రాష్ట్ర కమిటీని సపోర్ట్ చేస్తూ రామచంద్రన్ నాయకత్వంలో ఈ రాజన్న కానీ కొంతమంది అక్కడున్న నాయకత్వం, కేంద్ర నాయకత్వం, మైనార్టీ ఒక రామచంద్రనే కార్యదర్శి ఆల్ ఇండియా పార్టీ, మెజార్టీ కేంద్ర కమిటీ దీన్ని వ్యతిరేకించింది. అప్పుడు మహాసభలు జరిగేదంటే డాక్యుమెంట్లు తయారు చేస్తున్న క్రమంలో వీళ్ళు మన నుంచి విడిపోయిన తర్వాత రెండు పార్టీలు అయినాయి. ఇక్కడ ఫారెస్ట్లో కూడా వాళ్ళు మెజార్టీ అయినరు దళాల రూపంలో, మేము మైనార్టీలో ఉన్నాం. అట్లానే ప్రజలు కానీ ఆర్గనైజర్లు కానీ మా వైపు మెజార్టీ ఉన్నాం. ములుగు ప్రాంతంలో ఏం చీలిక రాలే, లోపలి నుంచి వచ్చింది కానీ బయట ఏం రాలేదు. అయితే ఆ క్రమంలో అప్పుడు పూలక్క చనిపోవడం, అక్కడ గోంద్రేపేట కూడా ఒక 2 మర్డర్లు జరగడం, అప్పుడు మన దళాలకు సమాచారాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా కొన్ని జరిగినాయి. ఆ గుడిబాబు అన్న కూడా అప్పుడు టీడీపీ వాళ్ళతోటి మమేకం కావడం, ఆ టీడీపీ వాళ్ళే మనకు వ్యతిరేకంగా అక్కడ పీడిఎస్ విద్యార్థులను కొట్టడం, రూమ్లలో ఉండకుండా చేయడం. అక్కడ కాలేజీ ఉంటుంది అక్కడ గోంద్రేపేట మండలంలో.
ఇవన్నీ అంతకుముందే చాలా ఘర్షణలు గొడవలు జరిగినాయి. ఆ క్రమంలో నేను చీలిక వచ్చింది. ఈ చీలిక క్రమంలో వాళ్ళకు ఈయన అంత బంధుత్వం కదా, ఆ రకంగా వాళ్ళకు దగ్గరైన క్రమంలో అప్పుడు పూలక్క చనిపోయింది. ఎన్కౌంటర్ ఇక్కడ మన అప్పుడు రంగవెల్లక్క చనిపోయిన ప్లేస్లోనే అంతకుముందు పూలక్క చనిపోయింది. సామంతరెడ్డి అన్న ములుగు దగ్గర జగన్నగూడెం. ఆ చనిపోయిన ఆ సందర్భంగా అక్కడి నుంచి ఈ గుడ్డిబాబును అనుసరించే వాళ్ళు కొంతమంది వీళ్ళ మీద ఆ క్రమంలో ఇక దళాల మధ్య కూడా ఆ ఘర్షణ వాతావరణం అయితే ఒకటి ఉన్నది. ఇదే గుడ్డిబాబు అన్న విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకొక దళం ఉంటుంది. ఆ ఇల్లెందు ఆ బుర్గంపాడు ఆ ప్రాంతంలోనే పనిచేస్తుంది. ఆయన పేరు చలవన్న కాదు, ఒక ట్రైబల్ కుర్రోడు, ఆయన దళ కమాండరు. ఓకే. ఆ మనుగురు ప్రాంతంలో పనిచేస్తుంది. అప్పుడు ఎన్వే కృష్ణ వీళ్ళంతా కూడా అప్పుడు మన నుంచి చీలిపోయింది కదా. అప్పుడు అక్కడ వాళ్ళు ఒక సభ పెట్టారు మనుగురులో. ఆ సభకు వీళ్ళు పోయి ఈయన కొండన దళం కాడికి గుడ్డిబాబు అన్న దళం కాడికి పోయిండు. కొండాపురం దగ్గర మనుగురులను బహిరంగ సభ సాయంత్రం ముందు వీళ్ళని కలిసి వస్తామని చెప్పి వాళ్ళ కాడికి పోతున్న క్రమంలో ఈ దళం మాట పెట్టి గుడ్డిబాబు అన్నను పట్టుకున్నారు. దళం కాడికి తీసుకుపోయినారు. ఆ దళం మీద కాల్పులు చేసి గుడ్డిబాబు అన్నను చంపి ఆడ తీసుకెళ్ళి పాత్ర పెట్టిండ్రు. ఆ దారిలో ఇంకో ఇద్దరు కూడా చనిపోయినారు, కొంతమంది గాయాలైంది. ఈ ఘటన ఆ రోజున జరిగింది. కదంతా మీ సారథ్యంలో జరిగింది? లేదు, ఒక విషయం ఏంటంటే అప్పుడు అంతిరెడ్డి అన్న కూడా ఉన్నాడు. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో అది పార్టీకి సంబంధం లేకుండా జరిగింది. ఆ తర్వాత మేము కరపత్రం వేసినాం, దీన్ని ఖండించినాం. ఇది వ్యక్తిగతంగా జరిగింది. ఆడ విజయనగరం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విజయనగరంలో రాజు ఒక అతడు ఉంటాడు. అతడు రాజులే. అతడు ఆ దళానికి కోరారు. మంగన్న ఆయన పేరు, ఆ దళనాయకుని పేరు మంగన్న. అతనికి కోరారు అన్నట్టు. అయితే ఇక్కడికి కూడా వచ్చిపోయేటోడు. ఈ గుడిబాబు మన వార్తలు ఇవన్నీ కూడా మన దళాన్ని ఇట్లా తిట్టిండో, పార్టీని ఇట్లా తిట్టిండో, అట్ట తిట్టిండో అని చెప్పి ఇవన్నీ ఆయనకు పూసగుచ్చినట్టు చెప్పిండు. వీళ్ళు ఏం చేసినంటే దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని అతన్ని మాటదాడి పెట్టి అతన్ని చంపడం జరిగింది. అది తప్పని అప్పుడు మధుసూదన్ రాజు యాదవ్ కూడా రాష్ట్ర కార్యదర్శి. దాని మీద ఫారెస్ట్కు సమావేశాలకు వచ్చినప్పుడల్లా కూడా దీని మీద అది ఏల్చాలని చెప్పి పట్టుబట్టిండు. ఆ పట్టుబట్టిన క్రమంలో ఈ దళం ఏం చేసింది, వీళ్ళు చక్కగా ఇక నన్ను పార్టీ నుంచి వెళ్ళి బహిష్కరిస్తారని చెప్పని దళాన్ని తీసుకొని మావోయిస్టులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పీపుల్స్ వారు అట్లా ఆ సంఘటన జరిగింది. అది మంగన్న దళం అది ఆయన ఆధ్వర్యంలో ఆయన వ్యక్తిగతంగా. అదే సమయంలో జనశక్తి సంబంధించి చాలామంది వ్యక్తుల హత్యలకు ప్రసాదన దళం. ఇప్పుడు ఆ లెక్కకు వస్తే ఏంటంటే దాదాపు ఇప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు ఉమ్మడిగా ఉన్నప్పుడు 84 నుంచి 87, 88 వరకు దగ్గర 2003 వరకు కూడా వాళ్ళకు మేము ఇప్పుడు ఇదే బాబాన్న మేమంతా ఉమ్మడిగున్నప్పుడు కానీ వాళ్ళు ఉమ్మడిగున్నప్పుడు కూడా ఓవరావరిగా ఘర్షణలు జరిగినాయి. తర్వాత ఈ మా నుంచి 88లో ఇప్పుడు రాజన్న వీళ్ళు విడిపోయిన తర్వాత ఈ రాజన్న వైపే ఈ బాబన్న పోయింది. వీళ్ళు విడిపోయిన తర్వాత కూడా మాకు వాళ్ళ ఘర్షణలు జరిగినాయి. వాళ్ళ నుంచి ఇంకా సిపియుఎస్ఐ అని చెప్పని ఇప్పుడు ఈరన్న వర్గం వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళకు మాకు ఘర్షణలు అయినాయి, వాళ్ళకు కూడా అయినాయి. అట్లనే మావోయిస్టులకు కూడా మాకు ఎన్నోసార్లు ఘర్షణలు అయినాయి. ఇట్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఏ విప్లవ పార్టీ మధ్యన ఘర్షణలు లేకుండా ఉన్న గ్రూప్ అంటూ ఏది లేదు. ఒకదానికొకటి ప్రజల కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళింది. అదే చెప్తాను. దానికి అంటే ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన సిపిఎం ప్రజా ప్రతిఘటన. ఈ ప్రజా ప్రతిఘటన అనేది కౌంట్లెస్, అది మేము పార్టీగా గుర్తించలే. ఒక వ్యక్తి తప్పులు చేసి అతడు కొంతమంది తీసుకొని పోయి ఒక ముఠాగా పెట్టుకున్నాడు. మాది మొదటి నుంచి కూడా ఏంటంటే సిపిఎంఎల్ పార్టీ తప్ప ప్రతిఘటన అనేది మాది ఫస్ట్ జనశక్తి పత్రిక అయితే అప్పుడు తమిళనాడు వీళ్ళు విడిపోయిన తర్వాత అది వాళ్ళకు పోయింది. ఆ తర్వాత మేము విమోచన పెట్టుకున్నాం. ఆ విమోచన 77 వరకు అది బ్యాన్ అయింది. 77 తర్వాత మళ్ళీ దాన్నే పునరుద్ధరించుకున్నాం. ఆ తర్వాత అది ఇంకోవలకు పోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము విమోచన పెట్టుకున్నాం. అది నడుస్తున్న క్రమంలో అది ఇంకోవలకు పోయింది.
ఆ తర్వాత మేము ప్రతిఘటన పెట్టుకున్నాం. ఇప్పుడు అవగాహన సిపిఐఎంఎల్ అంటే గోదావరిలో ప్రతిఘటన పోరాటం అనేది ఏదైతే మేము ఒక పేరు పెట్టుకున్నామో దానికి తగ్గట్టుగా ఈ పత్రిక నడిపాము. పత్రిక పేరు పెట్టుకున్నాం సిపిఐఎంఎల్ ప్రతిఘటన. సిపిఐఎంఎల్ కూడా కాదు, ప్రతిఘటన, పత్రిక పేరు ప్రతిఘటన. ఈ విలేకరులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఈ ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇప్పుడు వివిధ పార్టీలు ఉన్నాయి కాబట్టి, చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళది సిపిఐఎంఎల్ ప్రతిఘటన అట్లా ముద్ర పడ్డది తప్ప మాది ఎప్పుడు సిపిఐఎంఎల్ ప్రతిఘటన అనేది మా రాతలలో కానీ మా సాహిత్యంలో కానీ ఎక్కడ కూడా మేము అది పార్టీ కాదు, పత్రిక మాత్రమే, అదొకటి. ఓకే. అయితే ఈ ఘర్షణలు అన్నీ కూడా జరిగినాయి. ఈ రోజు వరకు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. మావోయిస్టు పార్టీ మాతోటి గొడవపడ్డది, న్యూ డెమోక్రసీ పార్టీ కూడా మాతోటి గొడవపడ్డది, ఈ రాజన్న వాళ్ళు కూడా మాతోటే గొడవపడ్డరు, సిపిఐ వాళ్ళు ఈరన్న వర్గం కూడా మాతోటి గొడవపడ్డది. ఇట్లా గొడవ పడడం లేరు. ఎన్పిఓ గ్రూప్ కూడా మాతోటి గొడవపడ్డది, మావోయిస్టులు కూడా మాతోటి గొడవపడ్డరు. మేము ఆత్మరక్షణ చేసుకున్నాం, మేము ప్రతిఘటించినాం. వాళ్ళు సంతున్న క్రమంలో మేము కూడా చంపిన సందర్భాలు, కొట్టిన సందర్భాలు మా నుంచి కూడా జరిగినాయి. ఇప్పుడు అవతల నుంచి అవి జరిగినప్పుడు యువతల వీళ్ళు ఊకోరు కదా, సమస్య అవుతుంది కదా. ఇట్లా తప్ప మనం ముందుగా కొట్టింది, ముందుగా దాడి చేసింది, ముందుగా మా వైపు నుంచి వాళ్ళు తప్పు చూపిస్తే మేము నేలకు ముక్కు రాయడానికి కూడా ఈ రోజు వరకు కూడా సిద్ధమే. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీరు చదువుకుందాం ఉద్దేశంతో దళంలోకి వెళ్ళారు, తర్వాత అక్కడ ఉన్న ప్రజల సమస్య మీద పోరాటం చేశారు, 35 సంవత్సరాలు అజ్ఞాతలో ఉండి తర్వాత ఒక కోవర్ట్ ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ అయ్యాను. నేను పార్టీలోకి పోయిన తర్వాతనే నేను చదువుకున్నా, నేను హిందీ కూడా నేర్చుకున్నా, తెలుగు చదువుకున్నా, రాయడం, చదవడం. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు కొన్ని ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అవును, ఆ సమస్యల మీద పోరాటం చేయడానికి ఇప్పుడు చాలా వేదికలు కనిపిస్తున్నాయి. ఆ వేదికల్లో ఉండాలంటారా లేదా ఏం చేయమంటారు? ఇప్పుడు మేము 10 పార్టీల వేదికలో ఉన్నాం కదా, సిపిఐ, సిపిఎం, మన లిబరేషను, ఈ న్యూ డెమోక్రసీలు, 2 వర్గాలు, ఎంసిపిఐ, ఎస్యూసిఐ, ఫార్వర్డ్ బ్లాకు, వీటన్నీ కలిసి ఒక 10 పార్టీల వేదిక ఒకటి ఉంది కదా. ఆ వేదికలో మేము గత 15 ఏళ్ళ నుంచే చేస్తున్నాం, దాంట్లో ఉన్నాం. ఆ తర్వాత రేపు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా రేపు ఎన్ఆర్సీ, ఇప్పుడు సిఏ ఎన్ఆర్పీలకు వ్యతిరేకంగా కూడా రేపు సుందరయ్య విజ్ఞాన భవనంలో 200 ప్రజా సంఘాలు, 15 పార్టీలు మేము అందరం కలిసి ఒక జనరల్ బాడీ జరుపుకొని దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఎట్లా పెద్ద ప్రోగ్రాం చేద్దామని చెప్పి రేపు అనుకోబోతున్నాం. కానీ మీరు ఫైనల్గా చెప్పేది మాత్రం మామూలు ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు బయటకు వస్తే ప్రజలతో ఎలా బతుకుతున్నాం అలాగే బతకమని చెప్తారు, అంతే. ప్రజా సమస్యలపై పోరాటం కోసం అడుగుబాట పట్టి ఎటువంటి కారణాల చేతైనా జనజీవన స్రవంతులు వచ్చిన వాళ్ళు ప్రభుత్వ పథకాలకు ఆశించద్దు, వాళ్ళు కూడా సామాన్యులు ఏ విధంగా బతుకుతున్నారో అదేవిధంగా అదే బాటలో నడవాలంటూ ప్రసాదాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆశిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది వారం ప్రసాదనతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.